ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూలై 1 మరియు 2వ తేదీల్లో ఈ రాశి వారికి వ్యక్తిగత వృద్ధి, సృజనాత్మకత మరియు కొత్త అవకాశాలను సూచిస్తుంది. ఈ సమయంలో నిర్ణయాలు భవిష్యత్తును సానుకూలంగా మలచబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వ్యాపారం, ఉద్యోగాల్లో ఓపిక, సహనం అనేది చాలా ముఖ్యం. కాబట్టి విజయాలు పొందడానికి స్థిరత్వాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఈ రాశి వారికి ఒక విషయంలో ఆర్థిక లాభాలు రాబోతున్నాయి. ఒక వ్యక్తి వల్ల మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ప్రేమలో ఉన్నవారికి ఈ విజయంతో పాటు ఒక అవకాశం మరియు ఒక అద్భుతమైన సంతోషకరమైన వార్త వినబోతున్నారు. అది ఏమిటో తెలుసుకుందాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, కళ్యాణ సమస్యలు, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. మీరు సంప్రదించాల్సిన సెల్ నెంబర్ 9989446572. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకున్న సమస్య తొలగిపోతుంది. ఈ రాశి వారు బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెంచుతుంది. అలాగే పిల్లల నుండి శుభవార్తలు వింటారు. అయితే కొన్ని విషయాలలో మనసులో చిన్నపాటి ఆందోళన లేదా అశాంతి ఉండే అవకాశం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా భాగస్వామితో సఖ్యత, ప్రేమ వ్యవహారాలలో ఆకర్షణీయంగా ఉంటుంది. అదేవిధంగా ఈ దీర్ఘకాలిక లక్ష్యాల కోసం దినచర్యలలో మార్పులు, కొత్త సరిహద్దులు ఏర్పాటు చేసుకోవడానికి ఇది సరియైన సమయం. కాబట్టి మీరు ఏదైనా మార్పు చేసుకోవాలనుకున్న ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబంలో ఏదైనా విషయంలో మార్పు చేసుకోవాలనుకుంటే ఈ సమయం మీకు చాలా అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి జూలై నెలలో సగటు ఫలితాలు అందిస్తున్నాయి. మీరు ప్రణాళిక వేసుకున్న పనులను పూర్తి చేయడానికి అదనపు కృషి, శ్రమ చేయవలసి ఉంటుంది. చిన్న పనులకు కూడా చాలా పరుగులు పెట్టవలసిన సమయం అనేది వస్తుంది. అనవసరమైన ఖర్చులు అనేవి కాస్త తగ్గించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయవచ్చు. కాబట్టి అనవసర ఖర్చులు కాస్త తగ్గించడం వలన మీకు వచ్చే ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. అదే సమయంలో మీ ఆదాయ వనరులు కూడా అంతరాయాలు, మానసిక క్షోభకు కారణం కావచ్చు. ముఖ్యంగా ఈ రోజున గృహ సమస్యలు ప్రబలంగా ఉంటాయి. మీరు ఇంటి మరమ్మత్తు కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం ఏదైనా కష్టపడాల్సిన సమయం అనేది వస్తుంది. అది పూర్తిగా సక్సెస్ చేస్తారు. ఆరోగ్యం కోసం గణనీయమైన మొత్తాన్ని ఖర్చు చేయవలసి రావచ్చు. ఈ కాలంలో మీకు నిరంతర శారీరక, మానసిక అలసటను అనుభవించవచ్చు. కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉన్నట్లయితే వచ్చే ఇబ్బందులు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే ఆరోగ్యం, ప్రేమ, సంతానం, వ్యాపారం అన్ని అంశాలలో ఫలితాలు బాగుంటాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. అయితే అంతర్గత శత్రువుల పట్ల జాగ్రత్తగా వహించండి. అనవసర ఖర్చులు తగ్గించండి. ఒత్తిడి అనిపించినా కూడా సమయం గడిచే కొద్దీ పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. కాబట్టి ఏదైనా సమస్య వచ్చిందంటే వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్ళండి. దానికి వెంటనే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. ఏ పనైనా కష్టంగా అనిపించవచ్చు. మొదట కష్టం అనిపించినా కూడా తర్వాత మీకు అలవాటు అవుతుంది లేదా అది చాలా తేలికగా అవుతుంది. ఈ రాశి వారికి ఈ నెలలో ప్రేమ జీవితం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. భాగస్వామితో బంధం బలపడినప్పటికీ కొన్ని సందర్భాలలో చిన్న చిన్న అపార్థాలు లేదా భావోద్వేగ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రేమ సంబంధాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే జూలై మొదటి వారంలో భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల అపార్థాలు తొలగిపోతాయి. ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు కలుసుకొని
ఒకరినొకరు అర్థం చేసుకోండి. కొన్ని గ్రహాల సంచారం వల్ల మీ మధ్యలో చిన్నపాటి గొడవలు, మనస్పర్ధలు రావచ్చు. కాబట్టి ఈ సమయాన్ని తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోకండి. ఓపికతో వ్యవహరించడం వల్ల మీకు మంచి జరుగుతుంది. కొత్త వ్యక్తులను కలవడం, అలాగే వారి పరిచయాలు పెరగడం, సామాజిక కార్యాలయాలలో పాల్గొనడానికి ఈ నెల చాలా అనుకూలమైన రోజు. బంధాన్ని మరింత దృఢంగా మార్చుకోవడానికి మీ పార్ట్నర్తో కలిసి సమయాన్ని గడపడం, సరదాగా బయటకు వెళ్ళడం అనేవి చేయండి. ప్రేమలో ఖచ్చితంగా ఈ రోజున అపార్థం రావచ్చు. కాబట్టి కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండండి. కోపం అనేది పూర్తిగా తగ్గించుకోండి. లేదంటే చిన్నపాటి అపార్థం పెద్దగా మారవచ్చు. విడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దగ్గరైన బంధం దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్త వ్యవహరించినట్లయితే మిగతా విషయాలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. చాలా కాలంగా ప్రేమలో ఉన్నవారు ఈ రోజున చిన్న సమస్య పెద్దగా మారవచ్చు. దూరమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ బంధం దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ చుట్టూ ఉన్న శత్రువులు కూడా మీరు ఎప్పుడు దూరం అవుతారా అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీ బంధం మరింత బలంగా ఉండాలంటే ఈరోజు సహనంతో ఉండాలి. ఇకపోతే ఉత్తరాయం గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, పౌడ్యమి. కాబట్టి ఈ రోజున మీకు ఏదైనా మంచి పని చేయాలనుకున్నవారు లేదా కొత్తగా ప్రారంభం చేయాలనుకునేవారు మీకు అమృత గడియలు ఏ విధంగా ఉంటాయంటే జూలై 1న మధ్యాహ్నం 1 గంట నుండి 6 నిమిషాల నుండి 2 గంటల 52 నిమిషాల వరకు మీకు చాలా అనుకూలమైన అమృత గడియలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా ప్రారంభించాలనుకున్నా లేదా ప్రేమలో ఇబ్బంది ఉన్నవారు ఈ సమయంలో కలవడం అనేది చాలా మంచి సమయం. కాబట్టి ఈ సమయంలో కలిస్తే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే సమయంలో మీరు కలిసి మాట్లాడినట్లయితే దూరమైన వారు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. వ్యాపారం, ఉద్యోగం, చదువు అన్ని విషయాల్లో విజయం పొందే అవకాశాలు ఉన్నాయి. కాస్త సహనంతో ఉన్నట్లయితే మీకు మిశ్రమ ఫలితాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇకపోతే ఈ రాశి వారికి ఏలినాటి శని అనేది తొలగిపోవడంతో పాటు కొన్ని విషయాలలో పరీక్ష కాలం కూడా ఇంకా నడుస్తుంది. కాబట్టి రాశివారు సహనంతో ఉన్నట్లయితే అన్ని విషయాలలో విజయాలు పొందుతారు, సంతోషంగా ఉంటారు. ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో మంచి ముహూర్తంలో అమృత గడియాల్లో నిర్ణయం తీసుకోండి. అంతా శుభంగా ఉంటుంది.